దుండిగల్ పిఎస్ ఆవరణంలో మేడ్చల్ ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద దుండిగల్ పోలీసులు మేడ్చల్ ఎస్పీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి వద్ద ఉన్న 33 లక్షల రూపాయల విలువ చేసే 94 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రెస్ మీట్ లో పెట్టడానికి లేదు స్వాధీనం చూపిస్తున్నామని చూపిస్తే బాగుంది. మళ్ళీ మనం లోపల పెట్టే ఫ్యాన్ బంద్ చేయించారు. ఫ్యాన్ బంద్ చేయాలి. అక్కడ స్విచ్ ఆమె ఇంకా ప్రెస్ మీట్ లో పెట్టడానికి లేదు స్వాధీనం చూపిస్తున్నామని చూపిస్తే బాగుంది. మళ్ళీ మనం లోపల పెట్టే ఫ్యాన్ బంద్ చేయించారు. ఫ్యాన్ బంద్ చేయాలి. అక్కడ స్విచ్ ఆమె ఇంకా ప్రెస్ మీట్ లో పెట్టడానికి లేదు మా కమిషనరేట్ ఎస్ఓటి టీము మరియు మా దుండిగల్ ఇన్స్పెక్టర్స్ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు 2 వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర 98 కేజీల గాంజాయి మరియు 33 లక్షల వర్తు గాంజాయి దొరికింది. దాన్ని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఈ గాంజా వీళ్ళు సుక్మా జిల్లా నుంచి లారీలలో మామూలుగా ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇది దేవా అనే అతనికి కర్ణాటక గుల్బర్గాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని మనం మా ఎస్ఓటి టీం అండ్ మా లోకల్ పోలీసుకున్న దుండిగల్ పోలీసుకున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక్కోగా వాళ్ళు షేక్ మునవర్, సన్ ఆఫ్ షేక్ షఫీ అనే అతను, ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. అదేవిధంగా ఘంటసాల జగదీష్, సన్ ఆఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 19 years, ఇతడు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. వీళ్ళిద్దరిని గత కేసుల గురించి విచారిస్తే ఇందులో మునవర్ పైన ఒక పోక్సో యాక్ట్ ఉన్నది. వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళు చేస్తున్నారు వీళ్ళు? రీసెంట్గానే స్టార్ట్ చేశారు. గంజా కేసులు ఇంతవరకు అయితే పట్టుపడలేదు. కాకపోతే ఈ ఈజీ మనీ కోసం అలవాటు పడి గంజా అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే కారణంతో వీటిని అమ్మడం జరుగుతుంది. మా కమిషనరేట్ ఎస్ఓటి టీము మరియు మా దుండిగల్ ఇన్స్పెక్టర్స్ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు 2 వ్యక్తులను చెక్ చేయ